దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. మీకు వినిపించబోయే కథ మహర్షి. ఎపిసోడ్ నెంబర్ 113. కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక లైక్ ఇవ్వండి. లైక్తో పాటు హైప్ కూడా ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. అవంతి మహర్షికి టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది. నాకు తినిపిస్తూనే నువ్వు కూడా తిని సూర్యకాంతం అంటాడు మహర్షి. పర్వాలేదులే మహర్షి గారు, నేను తర్వాత తింటానులే, మీరు కానివ్వండి అని మహర్షికి తినిపిస్తూ ఉంటుంది. వెంకట్ వాళ్ళకి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చి, ఇక నేను వెళ్ళి ఆఫీస్ చూసుకొని మళ్ళీ నైట్ వస్తానక్క అంటాడు. టిఫిన్ చేసి వెళ్ళు వెంకట్ అంటుంది అవంతి. లేదక్క, కలిసి టిఫిన్ చేద్దాము, వాళ్ళ ఇంటికి రమ్మని మిథున చెప్పింది. ఎన్నోసార్లు వాళ్ళ ఇంటికి వెళ్దామని అడిగినా కూడా నేను వెళ్ళలేదు. కానీ ఇప్పుడు తన మాట కాదనలేక వస్తానని చెప్పాను అంటాడు వెంకట్. మిథునాని ఇబ్బంది పెడుతున్నానేమో వెంకట్, ఇక హాస్పిటల్కి వద్దులే, మేం చూసుకుంటాంలే అంటాడు మహర్షి. తనకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండదులే సార్. తనకు వాళ్ళ అన్నయ్య అంటే ప్రాణం. అక్కడ ఎన్ని రోజులు ఉండమన్నా ఉంటుంది అంటాడు వెంకట్. మహర్షి బాధగా చిన్న నవ్వు నవ్వి, నిజమే, నా చెల్లెలికి వాళ్ళ చిన్నన్నయ్య అంటే ఇష్టం కానీ ఈ పెద్దన్నయ్య అంటే అసలు ఇష్టం ఉండదు అని మనసులో అనుకుంటాడు. ఏం ఆలోచిస్తున్నారు మహర్షి గారు అని అడుగుతుంది అవంతి. ఏమీ లేదు అని వెంకట్ వైపు చూసి, సరే వెంకట్ వెళ్ళిరా, గౌతమ్ ఏదైనా అన్నా కూడా పట్టించుకోకు అంటాడు. సరే సార్, ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మిథున దగ్గరికి వెళ్ళి అటునుంచి అటు మిథునాన్ని తీసుకొని ఆఫీస్కి వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు వెంటనే ఫోన్ చేయక్క అని చెప్పి వెంకట్ వెళ్ళిపోతాడు. వెంకట్ మిథున గురించి బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది అవంతి అంటాడు మహర్షి. అవును, ఇద్దరి మధ్య కోపతాపాలు తగ్గాయనిపిస్తుంది అని అంటుంది అవంతి టిఫిన్ తినిపిస్తూ. ఇంక నాకు చాలా అవంతి, నువ్వు తినేసేయ్ అంటాడు మహర్షి. మీరు ఫుడ్ బాగా తీసుకుంటేనే త్వరగా కోలుకుంటారు మహర్షి గారు, ఈ కొంచెం తినండి అని చెప్పి కొసరి కొసరి తినిపిస్తూ ఉంటుంది. అవంతి అలా తినిపిస్తుంటే చిన్నప్పుడు వాళ్ళ అమ్మ అలాగే కొసరి కొసరి తినిపించడం మహర్షికి గుర్తొస్తుంటుంది. చిన్నతనంలో వాళ్ళ అమ్మ ప్రేమ పొందటం తప్ప ఇంకెవ్వరి ప్రేమకి నోచుకొని మహర్షికి ఇప్పుడు అవంతి అంత అభిమానం చూపిస్తుంటే మనసు సంతోషంతో పొంగిపోతూ కళ్ళు చెమ్మగిలుతుంటాయి. అవంతి అది గమనించి, ఏమైంది మహర్షి గారు అని అడుగుతుంది. ఏమీ లేదు అని అంటాడు బాధని దిగమింగుకుంటూ. గౌతమ్ విషయంలో మహర్షిని ఎదిరించడం అవంతికి గుర్తొచ్చి, గౌతమ్ దగ్గర అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి మహర్షి గారు, నా స్నేహితుడి మీద చేయి చేసుకునేసరికి తట్టుకోలేకపోయాను అని అంటుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే అవంతి, వదిలే, నేను అవన్నీ ఎప్పుడో మర్చిపోయాను అంటాడు. అవంతి మహర్షికి టిఫిన్ తినిపించడం పూర్తి చేసి, మీరు టిఫిన్ చేశాక నర్సేవో ఇంజెక్షన్స్ చేయాలన్నది, వెళ్ళి నర్సుకి చెప్పొస్తాను అని అంటుంది. సరే అవంతి అనగానే అవంతి వెళ్ళిపోతుంది. మహర్షి ఫోన్ తీసుకొని ఫోన్లో ఏవో చూస్తూ ఉండిపోతాడు. గౌతమ్‌కి చెప్పిన అబద్ధానికి తాన్య తల పట్టుకొని, ఇప్పుడు నేను ఏం చేయాలి? గౌతమ్ సార్ గంటలో రూమ్‌కి వస్తానన్నాడు. ఇప్పటికిప్పుడు రూమ్ ఎక్కడి నుంచి తీసుకురాను? గౌతమ్ సార్ నన్ను చూడటానికి వస్తాడంటాడని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అని అనుకొని టెన్షన్ పడుతూ, ముందు బావగారికి ఫోన్ చేస్తాను. ఈ సమస్య నుండి బావగారు నన్ను ఏమైనా గట్టు ఎక్కిస్తాడేమో అని అనుకొని మహర్షికి ఫోన్ చేస్తుంటుంది. తాన్య నుంచి కాల్ రావడం చూసి లిఫ్ట్ చేసి, ఏంటి తాన్య అని అడుగుతాడు. ఎలా ఉన్నారు బావగారు? కొంచెమైనా కోలుకున్నారా అని అడుగుతుంది. చాలా వరకు పర్వాలేదు తాన్య. ఇప్పుడే మీ అక్క టిఫిన్ తినిపించి నర్స్ కోసమని వెళ్ళింది అని అంటాడు. అంటే ఇప్పుడు మీ దగ్గర ఎవ్వరూ లేరా బావగారు అని అడుగుతుంది. ఎవరు లేరు తాన్య అని చెప్పగానే, నేనిప్పుడు పెద్ద చిక్కుల్లో పడ్డాను బావగారు, అది మీరే క్లియర్ చేయాలి
అని అంటుంది. ఏమిటది? అని ప్రశ్నార్థకంగా అడుగుతాడు. ఒకసారి గౌతమ్ సార్ నన్ను ఎక్కడ ఉంటున్నావని అడిగితే, నేను మీ దగ్గర ఉంటానని చెప్పలేను కదా! అందుకే రూమ్ తీసుకొని బయట ఉంటున్నానని అబద్ధం చెప్పాను. అదిప్పుడు నా తల మీదకి వచ్చింది అని గౌతమ్‌కి ఫోన్ చేయటం, వచ్చి చూస్తాను అనడం అంతా మహర్షికి చెప్తుంది. పిఏకి ఆరోగ్యం బాగలేకపోతే బాసొచ్చి చూస్తాననే వరకు వచ్చింది అంటే, నా తమ్ముడు నా మర్దలు ట్రాక్‌లోకి వస్తున్నాడట్టుంది అని మనసులో అనుకొని సంతోషపడి, "నువ్వు ఏ ఏరియాలో ఉంటున్నావని చెప్పావు తాన్యా?" అని అడుగుతాడు. తాన్యా ఆ ఏరియా అడ్రస్ చెప్తుంది. "అది మరీ బస్తీలాగా ఉంటుంది కదా తాన్యా! ఆ ఏరియా ఎలా చెప్పావు?" అని అడుగుతాడు. అంటే నేను బాగా ఆర్థిక సమస్యలో ఉన్నాననే కదా నాకు జాబ్ ఇచ్చింది. అందుకే అలాంటి ఏరియా గురించి చెప్పాల్సొచ్చింది అని అంటుంది. సరే, ఈ విషయం గురించి అసలు నువ్వేమీ టెన్షన్ పడకు. అంతా నేను చూసుకుంటాను. మరో 5 నిమిషాల్లో నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటాడు. సరే బావగారు అని తాన్య ఫోన్ పెట్టేసి, బావగారు ఏం చేయబోతున్నారు? ఏం చేసి ఈ సమస్య నుంచి గట్టెక్కిస్తారు? అని ఆలోచిస్తూ ఉంటుంది. మహర్షి శంకర్‌కి ఫోన్ చేసి ఏరియా అడ్రస్ చెప్పి, "అక్కడ అర్జెంట్‌గా ఒక రూమ్ కావాలి. అది కూడా ఇప్పటికిప్పుడు తీసుకుంటున్నట్టుగా కాదు. ఎప్పటినుంచో ఆ రూమ్‌లో నా మరదలు ఉన్నట్టుగా అనిపించాలి. గౌతమ్‌కి ఏ మాత్రం డౌట్ రాకూడదు" అంటూ శంకర్‌కి విషయం చెప్తుంటాడు. ఇక్కడ గౌతమ్ స్నానం చేసి వచ్చి రెడీ అవుతూ, పాపం నా డెవిల్ ఫీవర్‌తో ఎలా బాధపడుతుందో ఏంటో! టిఫిన్ చేయకుండా త్వరగా తన దగ్గరికి వెళ్దామంటే మిథున బాధపడుతుంది. పైగా వెంకట్‌ని కూడా రమ్మన్నది కాబట్టి నేను లేకపోతే బాగోదు అని అనుకుంటాడు. మిథున బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి వెంకట్ కోసం ఎదురు చూస్తూ, ఇంకా వెంకట్ రాలేదేంటి అని అనుకుంటుంది. వెంకట్‌కి ఫోన్ చేశానన్నావు కదా మిథున, ఇంకా రాలేదా? అని అడుగుతూ గౌతమ్ అక్కడికి వస్తాడు. రాలేదన్నయ్య. అదే ఎదురు చూస్తున్నాను అని అంటూ ఉండగా, వెంకట్ వచ్చినట్టుగా కార్ హారన్ సౌండ్ వినపడుతుంది. వెంకట్ వచ్చాడట్టుందన్నయ్య. నేను వెళ్లి తీసుకొస్తాను. నువ్వు కూర్చో అని చెప్పి మిథున బయటికి వెళ్తుంది. వెంకట్ కార్ దిగి మొదటిసారి అత్తగారింటికి వెళ్ళటానికి ఇబ్బంది పడుతుంటాడు. ఏంటి అక్కడ నిలబడ్డావు? రా! అని చెప్పి మిథున వచ్చి వెంకట్ చెయ్యి పట్టుకుంటుంది. వెంకట్ ఆ చెయ్యి వైపు చూస్తాడు. మిథున అది గమనించి, మొన్న రాత్రి చేసిందంతా చేసి, ఇప్పుడు చేయి పట్టుకుంటే అలా చూస్తున్నావేంటి? పద! అని చెప్పి వెంకట్ చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తుంది. ఆ విషయం గుర్తు చేయగానే వెంకట్ కూడా నవ్వుతూ తనతో వెళ్తుంటాడు. గౌతమ్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ, "నీకోసమే చూస్తున్నాను వెంకట్, రా" అని రిసీవ్ చేసుకుంటాడు. గౌతమ్ వెంటనే రెస్పాండ్ అయ్యేసరికి కాస్త ఆ ముభావాన్ని వదిలేసి లోపలికి వస్తుంటాడు వెంకట్. "కూర్చో" అని చెప్పి మిథున గౌతమ్‌కి ఎదురుగా వెంకట్‌ని కూర్చోబెడుతుంది. మసాలా ఉప్మా, పెసరట్టు, వడ చేశాను అంటూ ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తూ ఉంటుంది. "హ్మ్. వాసన గుమగుమలాడుతుంది మిథున" అంటాడు గౌతమ్. "నేను టేస్టీగా చేశాను అంటే అది వెంకట్ పుణ్యమే అన్నయ్య" అంటుంది వడ్డిస్తూ. "నేను వంట నేర్పించిన విషయం కూడా వీళ్ళ అన్నయ్యకి చెప్పుకుందా ఈ రాక్షసి" అని తిట్టుకుంటూ గిల్టీగా ఫీల్ అవుతుంటాడు వెంకట్. గౌతమ్ టిఫిన్ టేస్ట్ చేసి, "హ్మ్. బాగుంది. మా చెల్లెలు ఇంత రుచిగా చేస్తుందని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు వెంకట్" అంటాడు. వెంకట్ బదులుగా చిన్న నవ్వు నవ్వి మిథున వైపు కొర కొర చూస్తూ టేస్టీగా ఉన్న టిఫిన్ చేస్తుంటాడు. వెంకట్ గిల్టీగా ఫీల్ అవుతున్నాడని మిథునకి తెలిసి ఏమీ తెలియనట్టుగా నవ్వుకుంటుంది. ముగ్గురు కలిసి టిఫిన్ చేస్తుంటారు. అవంతి నిప్పుల్లో నడిచిందంట కదా! తన కాళ్ళు గాయాలు ఎలా ఉన్నాయి వెంకట్? అని అడుగుతాడు గౌతమ్ తన గురించి బాధపడుతూ. హా! పర్వాలేదు. ట్రీట్మెంట్ తీసుకుంది. చాలా వరకు బొబ్బలు తగ్గిపోయాయి అని చెప్తాడు వెంకట్.
అది విని మౌనంగా ఉండిపోతాడు. అన్నా చెల్లెలిద్దరూ మొండివాళ్ళే. మహర్షి సార్ ఎలా ఉన్నారు అని ఒక్క మాట అడిగినంత మాత్రాన వీళ్ళ సొమ్మేం పోయిందో అని అనుకుంటూ వెంకట్ మనసులో తిట్టుకుంటాడు. కానీ ఇద్దరు కూడా కావాలనే అడగకుండా టిఫిన్ చేస్తుంటారు. తాన్యాని చూడటం కోసం గౌతమ్ గబగబా టిఫిన్ ముగించి, నేను త్వరగా వెళ్ళాలి మిథునా. టిఫిన్ మాత్రం సూపర్‌గా ఉంది. ఇంత మంచి టిఫిన్ చేసి పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి హ్యాండ్ వాష్ చేసుకుంటాడు. అదేంటి అంత కొంచెం తిన్నారు? అని అడుగుతాడు వెంకట్. అది మా అన్నయ్య ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాడులే వెంకట్. నువ్వు తిను అంటూ వెంకట్‌కి చట్నీ సర్వ్ చేస్తుంటుంది. గౌతమ్ హ్యాండ్ తుడుచుకుంటూ వెంకట్ దగ్గరికొచ్చి, నువ్వు ఈ ఇంటి అల్లుడివి. అంటే ఇది కూడా నీ సొంత ఇల్లు అన్నట్టే వెంకట్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండు అంటాడు. సరే అన్నట్టుగా వెంకట్ స్మైల్‌తో సమాధానం ఇస్తాడు. బాయ్ మిథున అని చెప్పి గౌతమ్ హడావిడిగా వెళ్ళిపోతాడు. గౌతమ్ వెళ్ళిన మరుక్షణమే వెంకట్ మిథున తల మీద ఒక్కటిచ్చి, నేను నీకు వంట నేర్పించిన విషయం మీ అన్నయ్యకి చెప్పాలా? నా పరువు తీసావు పో అంటాడు. ఇలా కొట్టావనుకో ఇంట్లో చీపిరితో ఊడుస్తావు, గిన్నెలు కడుగుతావు అనే విషయాలు కూడా చెప్తాను. జాగ్రత్త అని బెదిరిస్తుంది. దుష్టశక్తివని నిరూపించుకుంటున్నావు కదే అని తిడతాడు. నువ్వేమైనా తక్కువ? నేను మత్తులో ఉన్నావని చూసి మొన్న రాత్రి బాగా ఎంజాయ్ చేశావు కదా అని అంటుంది. నేను ఎంజాయ్ చేస్తే నువ్వు కూడా ఎంజాయ్ చేసినట్టే కదా అని ఇద్దరు సరదాగా తిట్టుకుంటూ టిఫిన్ చేస్తుంటారు. మిథున టిఫిన్ చేయటం పూర్తి చేసి స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళేసరికి స్నానం చేసినట్టు లేదు వెంకట్. నేను ఇంకోసారి స్నానం చేసి ఆఫీస్కి రెడీ అయి వస్తాను అని అంటుంది. నేనొచ్చి స్నానం చేయించనా అని అడుగుతాడు కన్ను కొట్టి. ఈ ఎక్స్‌ట్రాలే వద్దు అన్నాను. మూసుకొని కూర్చో అని కాస్త కోపంగా చెప్పి తిరిగి వెళ్ళేటప్పుడు నవ్వుతూ వెళ్తుంది. త్వరగా రెడీ అయి వచ్చేసేయ్. లేకపోతే ఎక్స్‌ట్రాలనుకుంటావా? ఇంకేమనుకుంటావో నీ ఇష్టం. నేను మాత్రం డైరెక్ట్‌గా బాత్రూంలోకి వచ్చేస్తాను అని అంటాడు. పోరా అని చిరుకోపంతో తిడుతూనే నవ్వుకుంటూ వెళ్తుంది మిథున. వెంకట్ ఇల్లంతా ఒక రౌండ్ చూసి, ఇంత పెద్ద ఇంట్లో పుట్టి పెరిగి ఇప్పుడు నాతో కలిసి ఆ చిన్న ప్లాట్లో అడ్జస్ట్ అవుతుందంటే నా చిన్ను గ్రేటే అని అనుకొని అక్కడున్న పేపర్ తీసుకొని తిరిగేస్తూ ఉంటాడు. కాసేపట్లో తాన్య ఆ ఏరియాలో ఓ ఇరుకు చిన్న రూమ్‌లో ఉంటుంది. ఆ రూమ్‌లో ఓ పక్కకి కిచెన్, ఓ పక్కకి మంచం కనిపిస్తూ ఉంటుంది. మహర్షి అనుకున్నట్టే తాన్య ఎప్పటినుంచో ఆ రూమ్‌లో ఉంటుందన్నట్టుగా ఆ రూమ్ కనిపిస్తూ ఉంటుంది. తాన్య మంచం మీద కూర్చొని 2 బుగ్గల కింద చేతులు పెట్టుకొని, ఫేస్ ఓ రకంగా పెట్టుకొని బాధపడుతూ, నేను చెప్పే అబద్ధాలు ఎక్కడికి దారి తీస్తున్నాయో అర్థం కావడం లేదు. ఏదో 4 రోజులు ఆఫీస్‌కి లీవ్ పెట్టి అక్కకు తోడుగా ఉందామనుకుంటే ఏదేదో జరిగిపోతుంది అని అనుకుంటూ ఉండగా డోర్ బెల్ మోగుతుంది. గౌతమ్ సారే వచ్చి ఉంటారు అని అనుకొని వెళ్ళి డోర్ తీస్తుంది. గౌతమ్‌తో పాటు డాక్టర్ కూడా కనిపిస్తుంటాడు. తనకే డాక్టర్ హెల్త్ బాగలేంది అంటూ ఫ్రూట్ కవర్స్ పట్టుకొని డాక్టర్‌తో కలిసి లోపలికి వస్తాడు గౌతమ్. డాక్టర్‌తో వస్తాడని ఊహించని తాన్య షాక్ అవుతుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. డాక్టర్ రాకతో ఇప్పుడు తాన్యాకి మరో సమస్య వచ్చి పడింది. ఈ సమస్య నుండి ఎలా బయటపడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్.